భూమిపై ఎన్నో వింతలు విశేషాలుంటాయి. కానీ భూగర్భంలో ఉండటం చాలా అరుదు. అలాంటిది ఆ ఊరే భూగర్భంలో ఉంది. 200 కిలోమీటర్ల పొడవైన భూగర్భ గ్రామంలో 20 ఏళ్లుగా వందలాది మంది నివసించారు కూడా. అక్కడి నుంచే యుద్ధం ఎదుర్కొన్నారు. ఆ భూగర్భంలో ఊరికి కావలసిన సకల సదుపాయాలు నిర్మించుకున్నారు. స్కూల్, ఆసుపత్రి అన్ని భూమి లోపలే ఏర్పాటు చేసుకున్నారు. పైకి మాత్రం అస్సలు ఆ ఊరు ఉందనే ఎవ్వరికీ తెలియదు. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత సీక్రెట్ విలేజ్గా పేరు సొంతం చేసుకుంది. అయితే 1940లో నిర్మించబడ్డ ఈ భూగర్భ గ్రామం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం మరో విచిత్రం. ఇంతకీ ఆ అండర్ గ్రౌండ్లో విలేజ్ ఎక్కడుంది? ఎందుకు దాన్ని ఏర్పాటు చేస్తారు? శత్రువులు మభ్యపెట్టి ఇనుప ఉచ్చుల్లో ఇరికించి చంపేందుకు ఆ భూగర్భ గ్రామం ఎలా ఉపయోగపడింది తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. 200 కిలోమీటర్ల పొడవైన భూగర్భ గ్రామం. ఇది అంత సాధారణ విషయం కాదు. భూమి లోపల ఆ ఊరు నిర్మించటం, గ్రామ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటం అంత ఈజీ కాదు. అందుకే ఆ భూగర్భ గ్రామం ప్రపంచంలోని సీక్రెట్ విలేజ్గా పేరు సంపాదించుకోవడంతో పాటుగా ప్రస్తుతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. ఎంతోమంది పర్యాటకులు భూగర్భంలో ఉన్న ఈ గ్రామం చూసి ఆశ్చర్యపోతూ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. ఆ వీడియోలు వైరల్ అయినప్పుడల్లా ఆ రహస్య గ్రామం గురించి వైరల్ అవుతూ ఉంటుంది. ఇక అసలు ఈ గ్రామ నిర్మాణం వెనుకున్న కథేంటి, ఎవరు ఎందుకు నిర్మించారు అనే మ్యాటర్లోకి చూస్తే చాలా ఆసక్తికర విషయాలు, నేటి అగ్రరాజ్యం అమెరికాలో వియత్నం చేసిన పోరు గుర్తుకొస్తుంది మనకి. ప్రస్తుతం మ్యూజియంగా మారిన ఈ గ్రామం నిజానికి వియత్నంలో కుచి టన్నెల్స్, వియత్నం యుద్ధ సమయంలో సైనికులు, ఇతర పౌరులు ఈ రహస్య స్థావరం నిర్మించారట. వారు అమెరికన్ సైనికులకు దొరకకుండా ఉండేందుకు ఏళ్ల తరబడి ఈ టన్నెల్స్ లోపలే నివసించారు. పాఠశాలలు, ఆసుపత్రులు, ఉచ్చులు గల 200 కిలోమీటర్ల సొరంగం శత్రువుల కోసం ఊహకందని ఓ మాయాజాలం వంటిది. దీని చుట్టూ ఫేక్ సొరంగాలు చాలానే ఉన్నాయి. అయితే వాటి ద్వారా భూగర్భంలో గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎంతోమంది అమెరికా సైనికులు అక్కడ అమర్చబడ్డ ఇనప ఉచ్చుల్లో ముళ్ల పొదల్లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయారు. ముందు మామూలుగా టన్నెలకు దారిలాగే కనిపించిన సొరంగం లోపలికి కాస్త దూరం వెళ్ళగానే అక్కడున్న ముళ్ల కంపల్లో చిక్కుకుని ఇనప ఉచ్చుల్లో ఇరుక్కుని తిరిగి బయటకు రాలేక అక్కడే ప్రాణాలు వదిలేవారు. కొన్ని సొరంగాలు చాలా లోతుగా ఉంటాయి. బాంబులు కూడా వాటిని నాశనం చేయలేవు. సూర్యకాంతి కూడా వాటిని చేరుకోలేదు. వెంటిలేషన్ కోసం చిన్న రంధ్రాలు చేశారు. ఇక ఈ భూగర్భ గ్రామంలో వందలాది మంది పౌరులతో పాటుగా సైనికులు సేఫ్గా నివసించేవారు. వారికి కావలసిన అన్ని సదుపాయాలు అందులోనే ఏర్పాటు చేసుకున్నారు. పిల్లలు చదువుకునేందుకు పాఠశాల, ఆసుపత్రి లోపలే ఏర్పాటు చేశారు. 1940లో నిర్మించిన దీన్ని మొదట వియత్నాం యుద్ధంలో వియత్ కాంగ్కు వ్యూహాత్మక స్థావరంగా ఉపయోగించారు. ఇది వియత్నాం సైనికులకు నివాస గృహాలు, వంటశాలలు, అత్యవసర సంరక్షణ, సరఫరా మార్గాలు అందించడం ద్వారా యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. అయితే నేడు ఈ గ్రామం ఉన్న స్థలంలో ఒక మ్యూజియం నిర్మించి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.